హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇంట్లో చాలా భయపడుతూ పాప్కార్న్ ట్రై చేశాను అనమాట. ఎందుకు అంతగా భయపడాల్సి వచ్చింది అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి. అండ్ ఇది నేను డీమార్ట్లో మనకి మకాయి ప్యాకెట్ దొరుకుతుంది కదా కార్న్వి, అది తీసుకున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు వీడియోలో చూసినట్టయితే ఒక కప్ ఆఫ్ కార్న్ తీసుకున్నాను. అండ్ నేను ప్యాన్ కూడా గ్లాస్ లిడ్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన పాప్కార్న్ అనేది పాప్ అవుట్ అయినప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా అనేసి. నేను కూడా యూట్యూబ్లో రెసిపీ చూశాను, షార్ట్స్ అవన్నీ చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మేము ఆ రోజు ఆలు కర్రీ చేసే ఆయిల్ కొంచెం ఉంది, దాంట్లో ఆల్రెడీ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కదా, అది వేసి ఇంకా మళ్ళీ ఆ ఆయిల్ సరిపోదని ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. అండ్ నేను ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసాను, ఎక్కువ వేడి అవ్వకూడదు ఎందుకంటే పసుపు వేసాక మాడిపోతుంది, సో అది చూసుకోండి. ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు వేసాక ఒక్కసారి కలిపేసి కార్న్ అనేది వేసి కొంచెం మనం ఫ్రై చేయాలి. అది పాప్ అవుట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓ మై గాడ్, చూసారా ఎంత బాగా పాప్ అవుట్ అవుతున్నాయో. నేనైతే అసలు ఫస్ట్ టైం మేము అసలు ఇంట్లో చేయడం పాప్కార్న్. ఐ గెస్ ఒక 5 minutes వరకు నేను ఫ్రై చేసిన తర్వాత పాప్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా లిడ్ పెట్టేశాను. సో కొంచెమైనా కనిపిస్తుంది గ్లాస్ లిడ్ వల్ల పాప్ అవుతున్నాయని. అండ్ నేను మిడిల్లో క్యాప్ ఓపెన్ చేసేదాన్ని, బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్ ఎందుకంటే మొత్తం స్టవ్ అంతా పడిపోతాయి అనమాట. అండ్ నా ఎక్సైట్మెంట్ లెవెల్స్ చూడండి ఒక రేంజ్లో ఉన్నాయి అసలు. అండ్ నేను మొత్తం మోస్ట్లీ ఒక 70% అనేవి పాప్ అవుట్ అయిన తర్వాత కొంచెం లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఏవైతే పాప్ అవుట్ అవ్వలేదో అవి కూడా మంచిగా కుక్ అవుతాయి అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటిని బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నాను. అండ్ నేను షిఫ్ట్ చేసినప్పుడు చూసింది ఏంటంటే కొన్ని కార్న్ అనేది ఇంకా పాప్ అవుట్ అవ్వలేదు. సో నేను ఇది తీసేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్లో వేద్దామని అంతా తీసేస్తున్నాను అనమాట. ఈ మిడిల్లో మమ్మీ వచ్చారు, ఇంకా ఒక ర్యాండమ్ కాన్వర్జేషన్ కూడా అయింది మమ్మీతో. నేను యాక్చువల్లీ ఆ వాయిస్ క్లిప్ కట్ చేస్తానని చెప్పాను కానీ బట్ అలానే పెడుతున్నాను, మీరు కూడా వినండి. మమ్మీ ఎంత భయపడుతూ చేశాను, కానీ ఇంకా కొన్ని ఉండిపోయినాయి కింద. మళ్ళీ అవన్నీ తీసి పెట్టు. అదే పై తీసాను, కానీ ఉప్పు అవి సరిపోయినాయి లేవు అసలు పట్టినాయా. ఆగు వీడియో తీసాను, అవన్నీ కనిపిస్తాయి. దీనికి కాదు అంటే ఇది తీస్తున్నా, ఇదంతా కనిపిస్తుంది. చేసుకోవాలి. నువ్వు తీస్తున్నావా? ఎక్కడ పెట్టా? ఇంకో ఇక్కడ ఉంది. వీడియో రికార్డ్ చేశాను. రికార్డ్ కూడా రికార్డ్ చేశాను. మరి వినిపిస్తే మన మాటలో తీసేస్తాలే వాయిస్. ఇంకా ఎక్కువ కొన్ని ఉండిపోయినాయి చాలా. అదేంటి అందుకేసి కుక్కర్ అన్నాడు కదా వాడు. కుక్కర్ నాకు భయం వేసింది. ఎందుకు పోయి ఏమో వేరే దాంట్లో అందులో ఇంకా. అండ్ దట్ వాజ్ అ వెరీ స్వీట్ క్యూట్ అండ్ ఫనీ కాన్వర్జేషన్ విత్ మామ్. ఇంకా నేను ఇలా షిఫ్ట్ చేస్తూ ఇక్కడ చూడండి ఇలా కొన్ని కుక్ అవ్వలేదన్నమాట. సో అవన్నీ మళ్ళీ నేను ప్యాన్లో వదిలేసాను. ఇంకొకసారి కొంచెం ఆయిల్ వేసి ఇంకా మనకి స్పైసెస్ కూడా అంటే సాల్ట్ పసుపు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో నేను అవి వేసాను. సో అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను. క్యాప్ పెట్టాను పాప్ అవుతున్నాయి కదా అనేసి. సడన్గా వచ్చి చూస్తే చాలా పొగలు వచ్చాయి. ఏంటి అని చూస్తే మొత్తం మాడిపోయాయి అనమాట. ఎందుకు ఇలా అయిందో అసలు అర్థమే కాలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసాము కదా హ్యాపెన్స్ అన్నట్టు ఇంకా నేను అవన్నీ పడేసాను అనమాట. చాలా వరకు వేస్ట్ అయ్యాయి. సెకండ్ బ్యాచ్ ఫ్లాప్ అయినా ఫస్ట్ బ్యాచ్లో అయితే టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. సేమ్ మనం ఒక మూవీ థియేటర్లో వెళ్తే పాప్కార్న్ అక్కడ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంది. ఇక్కడ మేబీ ప్లస్ ఏమైందంటే ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేస్తున్న ఆయిల్ మేము యూస్ చేసాము, దానివల్ల ఏమో. సో మీరు ఎప్పుడైనా అసలు పాప్కార్న్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.